వెల్కమ్ టు కలగూర గంప. స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ మన వెబ్సైట్లో లేదు, చాలా రోజుల నుంచి లేదు. లాస్ట్ ఇయర్ కూడా సమ్మర్కు ముందే, ఆ సమ్మర్ అయిపోయే ముందే ఆపేసినాము. మొలకలు ఎత్తియడానికి చాలా కష్టం అనిపించింది. అంటే రాలేవు, మనం కూడా ఎక్స్పెరిమెంట్ కొత్తగా చేస్తున్నాము. ఇంట్లో చిన్న చిన్నగా కొన్నేసుకుంటే విచ్ ఇస్ ఫైన్, మనకు బాగానే ఉంది. కానీ ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్నప్పుడు కష్టం అనిపించింది, రాలేదు. అంటే కష్టం అనిపించింది ఇన్ ద సెన్స్, ఎన్ని ట్రయల్స్ ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినా కొంచెం పాడైపోయినాయి అనమాట. సో కొంచెం కాదు, చాలా పాడైపోయినాయి. 400 to 500 kgs రాగులు పడేయాల్సి వచ్చింది మనం. ఎందుకంటే చిన్న ఫంగస్ ఎక్కడనున్నా, మొలకలు రాకపోయినా అది మంచిది కాదనమాట. ఎందుకంటే మనకు స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ అనేది టూ హెల్దీ, చిన్న పిల్లలకు ఉగ్గు కూడా పట్టేయడానికి వస్తుంది. కాబట్టి ప్రాపర్గా స్ప్రౌట్స్ రావాలి అందులో నుంచి. అదర్వైజ్ కొంచెం వాళ్ళకి చిన్న పిల్లలకు కూడా అరగడం కష్టమవుతుంది. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, అంటే ఏజ్ వచ్చాక ఏదైతే అరుగుదల ఈజీ కాదో అది కొంచెం బాడీని సఫర్ చేస్తుంది, లేదంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల అంటే హెల్దీ తీసుకుంటున్నాం అనుకొని ఇంకేదో చేస్తే ఇంకేదో అయిపోయినట్టు ఉంటుంది కదా అనమాట. అందుకే ప్రాపర్గా రావాలన్నమాట. అందుకు చివర్లో సక్సెస్ అయినాము, బట్ ఈ సంవత్సరం మాత్రం డే 1 నుంచి సక్సెస్ అయినాము. సో ప్రాసెస్ ఇట్లుంటుందో ఒకసారి చూడండి. అయిపోయిందా? ఇవి ఈరోజు సంచులు కట్టేస్తారా? ఒకరోజు. ఇది నెక్స్ట్ డే ప్రాసెస్. అండ్ తర్వాత సంచుల్లో 2 రోజులు ఉంచుతున్నామా? ఎన్ని రోజులు? సంచులో 2 రోజులు. ఇది కరెక్ట్ అనమాట. లాస్ట్ టైం ఏమనుకున్నామంటే గట్టిగా ఉంటాయి కాబట్టి ఊర్లల్లో ఒడ్లు నానే ప్రాసెస్ నాకు తెలుసు. సో అదే ప్రాసెస్లో రాగులు గట్టిగా ఉంటాయి కాబట్టి 2-3 రోజులు నానేయాలనేమో, లేకపోతే మొలకలు రావేమో అనుకున్నా. అట్లా కాదు, బట్ ఒకటే రోజు నానేసి నెక్స్ట్ డే తీసి సంచుల్లో కట్టి దాని మీద నీళ్లు జీలకరించి కొంచెం బరువు పెడితే వితిన్ 2 daysలో మంచి మొలకలు వస్తున్నాయి అనమాట. ఇది ప్రాసెస్. ఫైనల్గా ఇక్కడ చూడండి, మంచిగా మొలకలు వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని ఎండబెట్టి మంచిగా డ్రై అయినాక గిర్ని వేసి మీకు పెడుతున్నాం అనమాట. ఇది సంగతి. మొలకలు వచ్చి ఫస్ట్ ఫ్రెష్గా వేస్తుంటే అయితే బాగా ఎంజాయ్ చేస్తాం ప్రాసెస్ను. సో పోతామా? రండి, పోయి ఎండబోతాం. ఎండబెట్టి ఇట్లా అయిపోయినాయా? ఇట్లయితాం. అమ్మా, మంచిగా వేయండి, మంచి మళ్ళీ వేయండి. సంచులు మళ్ళీ ఈ వారం ఉతకండి. బెడ్షీట్లు వేసేవారు పట్టుకుంటుందండి. వావ్, బాగా చేస్తుండబ్బా. ఈ సంచుల్లో, గోనె సంచుల్లో ఏర్లు బలంగా వెళ్ళిపోతాయి లోపలికి. నా చూడండి ఎట్లా వచ్చినాయో. వావ్, ప్రతి గింజ మొలకొచ్చింది మంచిగా. నేచర్ ఎంత గొప్పదంటే అవకాశం దొరికితే పెరగడానికి, ఎదగడానికి, 10 మందికి సాయం చేయడానికి భగవంతుడు అట్లా. మనమే అన్నిటికీ ముడుచుకపోతుంటాం. అవకాశం లేదు,
రాలేదు, ఎవరో ఇయ్యాల. ఇందాక చెప్పిన అబ్బా 3 రోజులు మర్చిపోయిన, 2 రోజులు కాదు 3 రోజులు. 1 రోజు నానబెట్టి 3 రోజులు సంచుల్లో గట్టి పెట్టి మళ్ళీ పైనుంచి నీళ్ళు చల్లుతా ఉంటే ఇట్లా వచ్చినాయి. వావ్. మధ్యలో 1-2 సప్లయర్స్ వచ్చారు, మేము స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ పంపిస్తామని. బట్ నాకెందుకో నాట్ హ్యాపీ. ఎందుకంటే ఇంత పెద్ద ప్లేస్ ఉండి ఇంతమంది మనోళ్ళు ఉండి జాగ్రత్త చేసుకుంటాము, వేరే వాళ్ళు ఇస్తే కరెక్ట్ స్ప్రౌటెడ్ ఇస్తారో లేదని డౌట్ అనమాట. అందుకు టైం వచ్చే వరకు ఆగిన నేనే. సో రాగి అంబలి, రాగి ముద్ద ఏదైతే లేదంటే చిన్న పిల్లలకు ఉగ్గు, దీంట్లో కొన్ని పప్పులు అవన్నీ వేసేసి ఉగ్గు చేయడం కానీ అన్నీ దీంతో చేసుకోండి, హెల్దీగా ఉంటుంది. అండ్ చలువ, ఎండాకాలం మంచిగా ఒక్క పూట అయినా సరే రాగి జావ తాగండి. సో నార్మల్ రాగుల కంటే కూడా, నార్మల్ రాగులు రొట్టెలు అవి బాగుంటాయి, బట్ అవైలబుల్ ఉన్నంత వరకు స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ యూజ్ చేయండి. ఎంత బాగుందో స్మెల్. ఈ రేంజ్లో మనం చేసుకుంటూ పోతే మనకు జాగా సరిపోతలేదు, ఇండస్ట్రియల్ రేంజ్లో కావాలి కాబట్టి ఆలోచించాలి ఏడుకోవాలి ఏం చేయాలనేది. ప్లేసే సరిపోతలేదు తెలుసా, దేనికి సరిపోవట్లా. ఏం చేస్తాం, ఏం చేయలేం. సో ఇదన్నమాట విషయము. ఓకేనా. రాగి ఫ్లోర్ మన వెబ్సైట్లో అండ్ స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది, తీసుకొని కొనుక్కోండి, వాడండి. ఓకేనా. సమ్మర్ ఉన్నంత వరకే చేసి పెడతాం, ఎందుకంటే తర్వాత చేసినా అవి ఒక రకమైన స్మెల్ వస్తాయి కాబట్టి చేయలేము. అన్లెస్ అంటిల్ సోలార్ డ్రైయర్స్ ఉంటే తప్ప మనం ఏం చేయలేము అనమాట. కొంచెం తేడా వచ్చినా ఇబ్బంది అవుతుంది మనకు. సో చూద్దాం ఎట్లా ఏం చేయాలా. యాక్చువల్గా ఒకటి ఐరన్ స్టీల్ వాటితోటి మంచాల్లాగా చేపిస్తున్నాము. సో దట్ ఏంటంటే ఎండ కొంచెం ఉన్నా సరే అది అబ్జార్బ్ చేసుకొని డ్రై అయ్యేటట్టు ప్లాన్ చేస్తాం అనమాట. ఎండాకాలానికి ఫుల్ ఫ్లెడ్జ్గా చేసి పెడదాము, తర్వాత వేరే సీజన్ ఎట్లా చేయాలని ఆలోచిద్దాము. సో అప్పుడు ఎండలు లేకపోయినా వర్షాకాలంలో అయినా ఎట్లుండాలా, వర్షాకాలము వేరే కాలంలో స్ప్రౌట్స్ ఎట్లా చేయాలా, ఎట్లా ఎండబెట్టాలనేది కూడా నేర్చుకుందాం. ఇంకేమైనా కొనుక్కొచ్చుకోవాలంటే కొనుక్కొచ్చుకుందాం, దానికి తగ్గ ఎక్విప్మెంట్. ఇది ప్లేస్ అయితే సరిపోతలేదబ్బా, ఏం చేయాలో సలహా వేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదన్నమాట విషయము. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్లాంటి ఇంకా చాలా చాలా మనం ఓన్గా చేసుకోవాలని బ్లెస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, బాయ్.